హాయ్ ఎవ్రీవన్, ప్రేజ్ ద లార్డ్ అండి. మరి గోయల్ ప్రేయర్ హౌస్ మీ అందరు కూడా ప్రేజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ యువర్ స్మాల్ 40-day ఎక్స్ప్లోజన్ అండి. మరి ప్రతి రోజు కూడా 40-day ఎక్స్ప్లోజన్లో దైవ సేవకుల్ని మరి వారు పిలిచి చాలా చక్కగా మరి ఈ యొక్క ఏర్పాటు చేసి ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ గోయల్ ప్రేయర్ హౌస్. Thank you ma, thank you for inviting me, and God bless you. So tune into this program andi కంపల్సరీగా, ఎందుకంటే 40 days యూత్ కొరకు మరి ఎంతగానో వారు ప్రయాసపడి మరి అనేకులను మరి యూత్ని ప్రోత్సహించాలని, అనేకులను మరి వారు ప్రోత్సహించాలని, దేవుని సన్నిధిలో నడిపించాలని మరి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా ప్రయత్నం వ్యర్థం కాకుండా దేవుడు సఫలపరచాలని కోరుచున్నాను. వెల్కమ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ బ్యూటిఫుల్ సెషన్. ఈరోజు అద్భుతమైన సెషన్. మరి నా జీవితంలో కూడా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. అవి నేను ఏదైతే నేర్చుకున్నానో మీకు కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సో వెల్కమ్ యూ ఇన్ టు దిస్ సెషన్ అండి. సో మరి పాస్టర్ శామ్యుల్ గారు, తాడికొండ గారు, మరి when he asked, we couldn't say no because starting నా సేవలో స్టార్టింగ్ మరి తను మమ్మల్ని ఆహ్వానించారు వైజాగ్కి, తన మినిస్ట్రీలో మరి వాక్యోపదేశం చెప్పాలని ఆశపడ్డారు. సో ఐ రియలీ థ్యాంక్ పాస్టర్ శామ్యుల్ గారు, అండ్ ఆల్సో ఐ థ్యాంక్ డియర్ సిస్టర్ who has invited me అండి. సో షీ asked me about this ఈరోజు మరి ఎక్స్ప్లోజన్ 40-day ఎక్స్ప్లోజన్కి మరి పిలిచి ఉండగా ఐ వాజ్ సో హ్యాపీ టు oblige బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ అండి. చూడండి, తన పేరు నేను చెప్తాను, డాక్టర్ విన్నీ. థ్యాంక్ యూ విన్నీ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఎనీవే, హియర్ వి ఆర్ అండి. ఈరోజు నా టాపిక్ Vinny, praise the Lord ma. Thank you for inviting me. It's my privilege to actually come and join you guys. So anyway, welcome all youth, welcome in the presence of God, and may God's blessings, may God's grace be upon your families and upon you. ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉంటూ మనము దేవుని సేవ చేయగలుగుతున్నామంటే కేవలము ఆయన మహాకృప బట్టే. సో వెల్కమ్ యూ ఆల్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. సో ఈరోజు ఈ 40-day ఎక్స్ప్లోజన్లో డే 4 మరి ఈరోజు థీమ్ జర్నీ విత్ జీసస్ అండి. నేను ఎన్నుకున్న థీమ్ ఏంటంటే జర్నీ విత్ జీసస్. సో ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 7 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో మరి ఈ లోకంలో ఉన్నంత వరకు మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా 7 అనుభవాలు గుండా మనం వెళ్తామండి. ఆ 7 అనుభవాలు ఏంటో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ముందుగా ఒక చిన్న పాట పాడి దేవుని ఆరాధిద్దాము. నాకు ఎంతగానో ఇష్టమైన పాట పాడాలని కోరుచున్నానండి. సో యాజ్ ఐ సింగ్ దిస్ సాంగ్, ఐ వాంట్ యూ ఆల్ ఆల్సో టు సింగ్ అలాంగ్ విత్ మీ. నాతో కలిసి మీరు పాడండి. మీరు ఎక్కడున్నా కూడా నాతో కలిసి మీరు పాడండి. మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం. ఈ సాయంకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారని దేవుని స్తుతించడానికి ఆర్ యు ఆల్ రెడీ? ఐ థింక్ you're all ready to worship God. So as we sing this song, let's worship him. So ఈ పాట నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన తల్లి ప్రేమ కన్నా మించిన ప్రేమ, లోక ప్రేమ కన్నా మించిన ప్రేమ అనే పాటతో మనము దేవుని స్తుతిస్తామండి. I hope you all love this song, so do join me. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, తల్లి ప్రేమ మించినది.
నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. Hallelujah. Praise the Lord. So I really thank God for this amazing time అండి. సో దేవాది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు అండి. హల్లెలూయా. సో ఈ పాట విన్న మీకు ఎలాగనిపిస్తుంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? నిజంగా సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాలని అనిపిస్తుంది కదండి. రియలీ నాకైతే అలానే అనిపిస్తుందండి. దేవుని యొక్క ప్రేమ ఈ లోకపు ప్రేమల కంటే మించిన ప్రేమ అండి. సో హీ లవ్స్ us so very much. He loves us so very much. Hallelujah. సో ఐఎమ్ హియర్ టు టెల్ యూ దట్ గాడ్ లవ్స్ యూ అండి. సో ఈరోజు మన జర్నీ విత్ జీసస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు దేవుని యొక్క ప్రయాణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. జర్నీ విత్ జీసస్. ఈ లోకంలో పుట్టిన నీవు నేను జర్నీ చేస్తూ ఉంటామండి. ఒక్కొక్క అడుగున ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆమెన్. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా అలానే ఉండం కదండి, ఒక ప్లేస్లోనే ఉండము. ఖచ్చితంగా మన జీవితము మారిపోతుంది, ఆత్మీయ స్థితి మారిపోతుంది, శారీరక స్థితి మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది. అలాగే మన ప్రయాణాలు మారిపోతూ ఉంటాయి. అంటే ఎక్కడ కూడా స్థిరత్వం కనపడదు ఈ లోకంలో. అయితే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని కొన్ని ప్రయాణాల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడండి. సో జర్నీ విత్ జీసస్, అ వాక్ విత్ గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ 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 స్పెషల్ అండి. దేవునితో నడుచుట, దేవునితో ప్రయాణం చేయుట, జర్నీయింగ్ విత్ జీసస్, ఏసైతో మరి కలిసి నడవడము, ఏసైతో కలిసి ఉండడము, ఆయన చిత్తము చేయడము, ఆయన యొక్క మరి ఆలోచన విధానంగా ఆయనకు విధేయత చూపిస్తూ మనల్ని ఒక్కొక్క అడుగున దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా దే ఆర్ 7 ప్లేసెస్ అండి. ఈ లోకంలో 7 మరి ప్రాంతాలు, 7 ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాము. వెన్ వీ వాక్ విత్ గాడ్, దేవునితో మనం నడిచేటప్పుడు 7 ప్రయాణాలు మనం చేస్తూ ఉంటాము. ఆ 7 ప్రయాణాలు ఏంటో నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. దేవునితో ఈ లోకంలో ఆ 7 యాత్రలు ఏంటో, ఆ 7 ప్రయాణాలు ఏంటో, ఆత్మీయ స్థితిని మరి ఒక్కొక్క అనుభవాల గుండా మనం వెళ్తూ ఉంటాము ఆ ప్రయాణం గుండా. సో ఆ 7 ప్రయాణాలు ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పకముందు యేసయ్య గురించి చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకి వెళ్ళేవాడండి. ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క మరి ఆయన పరిచర్యను సూచిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతము దేవుని యొక్క పుట్టుక ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థలంలో ఉండాలో కూడా లేఖనాలు మరి ముందుగానే, యేసయ్య పుట్టక ముందుగానే మరి లేఖనాల్లో మరి రాయబడి ఉందండి. మరి అలాంటిది మరి యేసయ్య మన జీవితంలో కూడా కొన్ని ప్రయాణాల గుండా మనం వెళ్తూ ఉంటామంట. ఆ అనుభవాలు ఏంటి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య పుట్టుక మరి బెత్లెహేంలో, మరి యేసయ్య పెరిగింది నజరేత్లో, యేసయ్య సేవ చేసింది యెరూషలేంలో. అలాగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఆ ఒక్కొక్క ప్రయాణము, ఆ ఒక్కొక్క ప్రాంతంలో జరిగిన సంఘటనల వల్ల మన జీవితంలో మనము నెక్స్ట్ ఏ స్థితికి వెళ్తామో తెలియబడుతుంది. హల్లెలూయా. సో ఫస్ట్ ఎలాగ స్టార్ట్ అవుతుంది ఆ జర్నీ విత్ జీసస్? దేవునితో నడవడము మామూలు విషయం కాదండి. అది చాలా 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 ఈ లోకంలోనే శ్రేష్టమైన నడక, శ్రేష్టమైన జర్నీ ఈజ్ జర్నీయింగ్ విత్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. మరి యేసయ్యతో ప్రయాణం అనేది చాలా బహుశ్రేష్టమైన ప్రయాణము. ఈ లోకంలో ప్రయాణాలు ఎన్నో మనం చేసుంటాం. ప్రయాణాల్లో కొంతమంది ఎక్కారు, కొంతమంది మనతో పాటు కొద్ది దూరం వరకు వచ్చారు, మధ్యలో ఆగిపోయారు, వారు వెళ్ళిపోయిన సంఘటనలు మనకి తెలుసు. అందరు కూడా ఎప్పుడు కూడా ఉండరు. మనం అనుకుంటాం, నా తల్లి నా తండ్రి నన్ను పుట్టించారు కాబట్టి నా ప్రయాణం అంతా ఈ లోకపు ప్రయాణంలో, ఈ లోకపు జర్నీలో, ఇన్ దిస్ వరల్డ్ నేను ప్రయాణం చేస్తున్నానో, ఏ అనుభవాలు గుండా వెళ్తున్నానో, ప్రతి అనుభవాల్లో నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా భార్య, నా పిల్లలు ఉండాలి అని మనం అనుకుంటా ఉంటున్నాం కదా. అయితే మధ్యలో వారు ఉండరు కదండి.
కానీ మనము చూస్తూ ఉంటుంటే మన ప్రయాణాల గుండా వెళ్తూ ఉంటుంటే మరి కొన్నిసార్లు మనల్ని ఎంతగానో ప్రేమించిన తల్లి మనల్ని వదిలిపెట్టి వెళ్ళవచ్చు, తండ్రి కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళవచ్చు, మన స్నేహితులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, మనల్ని వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. రియలీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ కదండి. మరి మనల్ని ఇష్టపడేవారు మనల్ని వదిలిపెట్టి వెళ్తూ ఉంటుండగా వాళ్ళని కోల్పోతూ ఉంటుంటే ఎంత దుఃఖ కారణం కదండి. మరి అది మనం ఊహించలేం కదండి. నా తల్లి చనిపోకూడదని మనం ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాం. నా కళ్ళ ముందు తల్లి చనిపోకూడదు అని ఎప్పుడు ఊహించుకుంటాను. నేను కూడా చిన్నతనంలో తల్లిని ఎక్కువగా ప్రేమించేదాన్ని, తండ్రిని కూడా ఎక్కువ రెస్పెక్ట్ చేసేదాన్ని. అయితే తల్లి గురించి నేను ఎప్పుడు ఏదనుకునేదానంటే నా నా ముందు నా తల్లి కన్ను ముయ్యకూడదు అనుకునేదాన్ని. ఎందుకంటే తనని కోల్పోతే నేను అన్నీ కోల్పోతాననే ఒక చిన్నతనంలో తల్లి మీద అటాచ్మెంట్ ఉంటుంది ఎక్కువ. సో నేనే ముందు చనిపోవాలి, నా తల్లి ముందు చనిపోకూడదు అనుకుంటా. అలాగే పెళ్ళైన తర్వాత మరి మనకు అనిపిస్తూ ఉంటుంది నేనే చనిపోవాలి, నా భర్త నా కళ్ళ ముందు చనిపోకూడదు, నేను తట్టుకోలేను, నేను జీవించలేను, ఐ కెనాట్ లివ్ వితౌట్ హిమ్ అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. సో అందుకనే ఇందాక నేను పాడిన పాటలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి పాట, నిత్య ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు, తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ, హల్లెలూయా. సో ఆయన ప్రేమ ఏంటి తెలుసా అండి, మొదటి రాజుల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆయన విడిచిపెట్టే ప్రేమ కాదండి, ఆయన వదిలేసే ప్రేమ కాదండి. ఒకసారి చేయి పట్టుకున్నాడంటే ఎన్నడూ విడిచిపెట్టడు, ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. సో అటువంటి వ్యక్తితో మనం జర్నీ చేస్తున్నామంటే మనం చాలా చాలా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యూ వాకింగ్ విత్ జీసస్? ఆర్ యూ జర్నీయింగ్ విత్ జీసస్? దేవునితో కలిసి మీరు ప్రయాణం చేస్తూ ఉంటున్నారా ఈ లోకంలో? ఎస్, ఐ హోప్ యు ఆర్ ఆల్ లవింగ్ ద వాక్ విత్ గాడ్. అయితే కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, కొన్ని నిజాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మన వలె ప్రయాణం చేశాడు, మన వలె దేవుని మీద ఆధారపడి దేవునితో నడిచాడండి. యేసయ్య మరి ఆయన లెట్ us కంపేర్ విత్ జీసస్. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎందుకు ఆ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎందుకు అది ఆయనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకు అది జరిగింది, మనకి మన ఆత్మీయ స్థితిలో ఉన్న మర్మమును యేసయ్య ఈరోజు బయలుపరచబోతున్నాడు. వీ హ్యావ్ 7 వాక్స్ ఆఫ్ లైఫ్ అండి. దేవుని బిడ్డగా ఉన్న నీకు 7 రకాల అనుభవాల గుండా నువ్వు వెళ్తావు, 7 ప్రయాణాల గుండా నువ్వు వెళ్తావు. ఆ 7 ఏంటో నేను చెప్తాను. మొదటిగా లూకా సువార్త మనం చూసినట్లయితే ద ఫస్ట్ ప్రయాణం ఎక్కడ తెలుసా అండి, మనం చూసినట్లయితే పుట్టుక తర్వాత యేసయ్య మరి ఫర్ ఎగ్జాంపుల్ దేవుని సేవ స్టార్ట్ చేయకముందు అంటే దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు, మరి దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు చేసిన ప్రయాణం నేను చెప్పాలని కోరుతున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము 21, 23. లూక్ చాప్టర్ 3, 21-23. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నామండి ద ఫస్ట్ జర్నీ దట్ జీసస్ హ్యాస్ డన్. ఏంటండి, చిన్నతనంలో కాదండి, ఊహ తెలియనప్పుడు కాదు, ఊహ తెలిసినాక, దేవునితో నడవడము స్టార్ట్ చేసినాక, ఆయన పర్పస్ ఏంటో ఆయన తెలుసుకున్నాక ఫస్ట్ ప్రయాణము యోర్దాను నది దగ్గర చేశాడండి. ఫస్ట్ ప్రయాణం ఎక్కడండి? యోర్దాను. అంటే నీకు యోర్దాను అనుభవం ఉండాలి, జార్డన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, యోర్దాను అనుభవం అంటే ఏంటంటే బాప్తిజము, మారు మనసు అనుభవం. నీవు దేవునితో కలిసి నడవడానికి ఫస్ట్ ప్రయాణము, దేవుడు నిన్ను ఫస్ట్ ప్రయాణంలో తీసుకువెళ్ళే ప్రయాణం ఏంటంటే యోర్దాను నది దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే మారు మనసు అనుభవం దగ్గరికి తీసుకెళ్తాడండి. ఫస్ట్ దేవుడు నిన్ను ఆకర్షించుకుంటాడు, నిన్ను మారు మనసు ఏంటండి, మనం అందరం కూడా మారు మనసు పొందుకుంటేనే ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను. ఆమేన్. సో ద ఫస్ట్ జర్నీ ఈజ్ జర్నీ దట్ గివ్స్ ద జార్డన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే యోర్దాను అనుభవం గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే మారు మనసు. నువ్వు అనుకుంటావు నేనే దేవుని ఎన్నుకున్నాను, నేనే యేసుని ఇష్టపడ్డాను అని అనుకుంటావు. లేదండి, యోర్దాను అనుభవం ఏంటంటే దేవుడే నిన్ను ఎన్నుకుంటాడు. ఇంకో మాట కింద మనం చూస్తూ ఉంటున్నాము, 22వ వచనము, పైనుంచి ఒక ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడింది, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే యోర్దాను అనుభవం ఏంటి తెలుసా అండి,
గాడ్స్ లవింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. సో యూ డి నాట్ చూస్ జీసస్, యూ డి నాట్ కమ్ హియర్ బికాస్ యూ చోస్ టు కమ్ హియర్. నో, నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి నువ్వు ఈ మాటలు వినట్లేదు. దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు కాబట్టి నువ్వు ఈ మాటలు వింటున్నావు. హల్లెలూయా. సో యోర్దాను అనుభవం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నుకొని నిన్ను ఆకర్షించుకొని మారు మనసు పొందేలాగా చేస్తాడు. మారు మనసు అంటే ఏంటంటే ఇంతకుముందు మనం ఎలాగున్నామో అలా ఉండము. ఇక్కడ నుంచి మనం ఒక పర్పస్ ఓరియంటెడ్ మనిషిగా ఉంటాము, ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉంటాము. ఒకలాంటి దేవుని దృష్టి మన మీద ఉండే అనుభవము యోర్దాను అనుభవం అండి. సో ఫస్ట్ ప్రయాణము దేవుడు మనల్ని తీసుకెళ్లే ప్రయాణం ఎక్కడ తెలుసా? యోర్దాను అనుభవము, మారు మనసు అనుభవము. అంటే ఆ ప్రయాణం గుండా దేవుడు నేను తీసుకెళ్తున్నాడు అంటే యు ఆర్ వాకింగ్ విత్ గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ది అదే. ఇంకా నేను ఏం చెప్పాలి, ఇంకా ద వాక్ విత్ జీసస్ స్టార్ట్స్ విత్ వాటర్ బ్యాప్టిజం అండి. వాక్ విత్ గాడ్ స్టార్ట్స్ విత్ బ్యాప్టిజం. మారు మనసు అనుభవం అనమాట. దేవునితో నేను జీవించాలి, దేవునితో నడవాలని ఒక నిశ్చయత కలిగి ఉంటావు. దేవుని యొక్క స్పిరిట్ని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ చూడండి 22వ వచనంలో పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదికి వచ్చెను. ఆయన అడగలేదే, యేసుప్రభు అడగలేదే, కానీ మనకి క్లియర్గా చెప్తుంది వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చిన అనుభవం. సో బ్యాప్టిజం తర్వాత, మారు మనసు తర్వాత పరిశుద్ధాత్మ, అలాగే దేవుని దృష్టిలో మనం పడిపోతాం. హల్లెలూయా. అంతేకాదు వీ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా ప్రియుడవు అని దేవుడు చెప్తాడు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీరు ఫస్ట్ ప్రయాణం అయితే మీరు దాటారని నేను నమ్ముతున్నాను. నేనైతే ఎప్పుడో దాటేస్తానండి. సో మారు మనసు అనుభవం అనేది మరి కొన్నేళ్ల క్రింద నేను దాటేస్తాను. నౌ లెట్స్ సీ నేను ఏ ప్రయాణంలో ఉన్నానో, మీరు ఏ ప్రయాణంలో ఉన్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. రెండో ప్రయాణం ఏంటంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. లూక్ చాప్టర్ 4:1 నుంచి నేను చదువుతున్నానండి. ఫస్ట్ ప్రయాణము అయిపోయిన తర్వాత యోర్దాను నది నుండి వచ్చిన తర్వాత మీ అందరికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరందరూ కూడా యోర్దాను అనుభవము అనుభవించారా? మారు మనసు పొందుకున్నారా? బాప్తిజం పొందుకున్నారా? పాపపు జీవితము మానివేసుకున్నారా? మారు మనసు అనుభవం కలిగి ఉంటున్నారా? దేవుడు మిమ్మల్ని నీవు నా ప్రియురాలువు, నీవు నా ప్రియుడు అని దేవుడు అంటున్నాడా? నీ యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు అంటున్నాడా? దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడా? నీ కుటుంబంలో, అన్య కుటుంబంలో ఉన్న దేవుడు నిన్ను మాత్రం ఆకర్షించుకొని ఆయన ప్రేమను కనపరుస్తూ ఆయన కృపను ఇస్తూ ఉంటున్నాడా? అయితే రెండో అనుభవంలోనికి నువ్వు వెళ్తున్నావు. ఏంటి అనుభవం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు యోర్దాను నది నుండి వచ్చి ఆయన ఎక్కడున్నాడు తెలుసండి? ఆత్మచేత అరణ్యములో నడిపింపబడేను. ద సెకండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విల్డర్నెస్ అండి. జర్నీ టు విల్డర్నెస్. రెండో ప్రయాణం ఎక్కడ తెలుసా అండి? అరణ్య ప్రయాణము. బాప్తిజం పొందిన తర్వాత దేవుని ఎదుట నువ్వు పట్టబడినప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించాలని ఆశపడినప్పుడు నీకు వచ్చే రెండో ప్రయాణం ఏంటి? దేవునితో నడిచే దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే దేవుడు నిన్ను అరణ్యములోనికి తీసుకెళ్తాడు. అరణ్యము దేనికి సాదృశ్యం అంటే టెంప్టేషన్కి. టెస్టింగ్ అండ్ టెంప్టేషన్ అండి. ఏంటండి? శోధింపబడడానికి దేవుడు మరి యేసు ప్రభు మరి అరణ్యంలోనికి వెళ్ళినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నో ఫుడ్ నో వాటర్ ప్లేస్కి తీసుకెళ్ళాడండి. చూడండి, మన జీవితాల్లో కూడా మారు మనసు పొందుకున్నాక దేవుని బిడ్డగా నేను దేవుని బిడ్డ ఇంకా నువ్వు అనుకున్న తర్వాత, బాప్టిజం పొందుకున్న తర్వాత నెక్స్ట్ ప్రయాణం ఎక్కడ తీసుకెళ్తాడంటే దేవుడు నిన్ను అరణ్యంలోనికి తీసుకెళ్తాడు. అరణ్యం అంటే నో ఫుడ్, ప్లేస్ ఆఫ్ నో ఫుడ్, ప్లేస్ ఆఫ్ నో వాటర్. అంటే ఏంటండి? మినిమం నెసెసిటీస్ కూడా లేని స్థలం అండి. ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ టెస్టింగ్ అండ్ టెంప్టేషన్. నిజంగా ఇమాజిన్ చేసుకోండి, మనము దేవుని చేత ఆకర్షింపబడిన తర్వాత మరి టెస్టింగ్కి దేవుడు పంపిస్తాడు మనల్ని. టెంప్టేషన్ గుండా దేవుడే నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అనే మాట మనం చూస్తున్నాము. జీసస్ వాస్ టెస్టెడ్ 40 days and 40 nights by the
డెవిల్ అండి, అరణ్యములో. ఇట్ ఈస్ ద మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్. సో దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని దృష్టి నీ మీద పడినాక, నీవు ఆకర్షింపబడినప్పుడు, దేవుడు నిన్ను పట్టుకున్న తర్వాత, నా బిడ్డ నా సొత్తు అని అనిపించిన తర్వాత, పరలోకం నుంచి స్వరం వినపడిన తర్వాత, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని దేవుడు చెప్పిన వెంటనే దేవుని యొక్క ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అరణ్యంలోనికి వెళ్తారండి. అరణ్యంలో యూ హ్యావ్ టు పాస్ ద టెస్ట్, యూ హ్యావ్ టు పాస్ ద టెంప్టేషన్. ఈజీగా చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతామండి. అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆ టెంప్టేషన్ వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఆ టెస్ట్ తెలీదు, ఆ టెస్ట్ వస్తుంది, ఆ శోధన వస్తుంది. దాంట్లో నువ్వు జయం పొందుకోవాలి యేసయ్య వల్లే. యేసయ్య అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడు. ఫాస్టింగ్ ఉన్నాడు, ఆహారం లేదండి. 40 దినాలు ఆహారం లేదు, 40 దినాలు నీళ్ళు లేవు. విల్డర్నెస్ అంటే ఒక ఎడారి. టెస్ట్ చేయబడ్డాడండి. బట్ హీ పాస్ ద టెస్ట్. చూడండి, ఇక్కడ నిర్గమకాండంలో కూడా తన ప్రజలకు ఒక టెస్ట్ జరిగింది. నేను చదువుతాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాను. ఎక్సడస్ చాప్టర్ 14 21 to 31 వరకు ఒక మాట ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ దేవుని ప్రజలు టెస్ట్ చేయబడతారు. ఎలా అంటే ఇక్కడ టెస్ట్ చేయబడలే, ఇక్కడ ఎర్ర సముద్రము గుండా వాళ్ళు వెళ్తారండి. అంటే బాప్తిజపు అనుభవం, మారు మనసు యొక్క అనుభవం అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాము. 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అందుకే మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిల్చుని చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంటే గతంలో వెళ్ళరు. బాప్తిజం యోర్దాను అనుభవం ఏంటంటే మునిగిపోతాం కదండి, తిరిగి లేచినప్పుడు నూతన వ్యక్తిగా ఉంటాం. ఇప్పుడు మీరు ఐగుప్తీయులను ఇప్పుడు చూశారు కదా, ఇంకా మీరు ఎన్నడూ మీ జీవితంలో చూడరు. అంటే మీరు గతంలోనికి ఇంకా మీరు వెళ్ళరు, కొత్త ప్రయాణం మీరు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి దేవునికి మొరపెట్టినప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం కనబడింది. ఎర్ర సముద్రం ఎప్పుడు కూడా బాప్తిజమపు అనుభవం గుండా అనమాట, యోర్దాను అనుభవం గుండా అనమాట. సో మారు మనసు పొందినట్టుగా హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది. ఎర్ర సముద్రం వారు దాటినప్పుడు అంట వారు బాప్తిజం పొందుకొని నూతనమైన ప్లేస్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కింద మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. దేవుని యొక్క మహిమ కార్యం వారు చూశారు. ఇజ్రాయేలు అందరూ కూడా దేవుని ఎంతగానో ఇష్టపడినట్టుగా, మరి వారందరూ కూడా ఎంతగానో దేవుని స్తుతించినట్టుగా, ఆ సముద్రము మధ్య నుండి దేవుని స్తుతించినట్టుగా ఈ 15వ అధ్యాయంలో ఎక్సడస్ చాప్టర్ 15లో మనం చూసినట్లయితే ఎక్సడస్ 15 అంతా కూడా దేవుని స్తుతించారు. 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుండగా యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి. 14:31 ఎక్సడస్ 14:31. గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. ఇది యోర్దాన్ ఎక్స్పీరియన్స్ అండి ఇజ్రాయేల్కి. అయితే 16వ వచనంలో ఏం జరిగింది తెలుసా? 15వ అధ్యాయంలో దే వర్షిప్డ్ గాడ్. అయ్యో దేవా, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, ఇజ్రాయేలు నీ ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని సంతోషంతో 15వ అధ్యాయం అంతా పాటలు పాడారు, దేవుని స్తుతించారు. ఎంత చక్కగా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ us, గాడ్ హ్యాస్ అనాయింటెడ్ us, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ అనుకునే వరకే 16వ అధ్యాయం వచ్చే వరకే దేవుడు వారిని ఎక్కడ తీసుకెళ్ళారు తెలుసా అండి? తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వచ్చారంటే సినాయికి మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఇక్కడ చూడండి, అరణ్యమునకు తీసుకెళ్ళాడు. మీకు అర్థమవుతుందండి? మన ప్రయాణాలు కూడా అలానే ఉంటుంది. మారు మనసు పొందుకున్న దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు వెంటనే టెంప్టేషన్ అనే జర్నీకి వెళ్ళిపోతాము, టెస్టింగ్ అనే జర్నీకి వెళ్ళిపోతాము, శోధింపబడడానికి ఒక ప్రయాణం మనం చేస్తూ ఉంటాము. వీరు కూడా 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలీయులు ఆ అరణ్యములో సమాజమంతయు
మోషే అహరోన్ల మీద సనిగిరి. టెంప్టేషన్లో నువ్వు సనుగుతున్నావా? శోధన వచ్చినప్పుడు నువ్వు సనుగుతున్నావా? చూడండి ఇక్కడ ఏముందో. ఇజ్రాయేల్ అంటున్నారు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏలా చావకపోతిమి? అలాగే ఇంకా మనం చూసినట్లయితే, ఇప్పుడు మాకు ఆహారం కురిపించుము, మాకు నీరు కావాలని సనిగిరి అని మనము 6వ వచనంలో మనం చూస్తున్నామండి. 16 చాప్టర్ 2nd, 3rd, 4th, 5th, 6th వర్సెస్లో మనం చూస్తూ ఉంటున్నామండి. చూసారండి, వారి సనిగిన సనుగులు ఆయన విన్నాడు. దేవుడు వారి మహిమను చూశారు కదా, ఎందుకు సనుగుతున్నారు అని దేవుడు బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ముందే కదా ఎర్ర సముద్రం అనుభవం, ఇంతకు ముందే కదా నా చేతి నుండి నేను చూపించిన, నా చేతి ద్వారా చూపించిన అద్భుత కార్యాలు అప్పుడే మర్చిపోయారేంటి అని దేవుడు బాధపడ్డాడండి. ఇక్కడ వీరు ఫెయిల్ అయిపోయారండి, కానీ యేసయ్య ఫెయిల్ కాలేదండి. ఎంత అద్భుతం అండి యేసయ్య. నేనైతే అలాగే యేసయ్య వల్లే ఐ హ్యావ్ టు కాంకర్ ద టెంప్టేషన్స్, ఐ హ్యావ్ టు కాంకర్ ద టెస్ట్. శోధన వచ్చిందా? కొన్నిసార్లు మనకి టెస్టింగ్ వస్తుందండి. మరి ఈ కొన్ని టెస్ట్లో నేను ఖచ్చితంగా పాస్ అయ్యాను కాబట్టి నేను ఇంకొక ప్రయాణంలో ఉన్నాను, మినిస్ట్రీ ప్రయాణంలో నేను ఉన్నానని నేను చెప్పగలుగుతాను. అది ఎప్పుడు వస్తుందని మీకు చెప్తాను, ఏ పాయింట్లో వస్తుందని నేను మీకు చెప్తానండి. కొన్నిసార్లు మనం కూడా దేవుని తెలుసుకున్న తర్వాత ఏ కార్యాలు జరగవండి. దేవుని తెలుసుకున్న తర్వాత నో ఫుడ్ నో వాటర్ అనుభవంలోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటంటే మనకు కావాల్సిన నెసెసిటీ ఉండదండి. దేవుని తెలుసుకున్నావు కదా, పెళ్ళి ఇంకా జరగలేదేంటి అని అంటారండి. దేవుని తెలుసుకున్నావు కదా, ఇంతవరకు దేవుని నేను వాడుకోలేదేంటి? దేవుని తెలుసుకున్నావు కదా, నీకు ఇంకా జాబ్ రాలేదేంటి? దేవుని తెలుసుకున్న తర్వాత ఈ అప్పులు ఏంటి? దేవుని తెలుసుకున్నాక నీకు బిజినెస్లో లాస్ ఏంటి? దేవుని తెలుసుకున్నావు కదా, నేను దేవుని ముద్దు బిడ్డ అన్నావు కదా, మరి దేవుడు ఏంటి నిన్ను ఎన్ని అవమానాలు గుండా నడిపిస్తున్నాడు, ఏమీ లేకుండా నిన్ను తీసుకెళ్తున్నాడు ఏంటి అనే ప్రయాణం గుండా నువ్వు వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తావు. దట్ ఈస్ ద సెకండ్ జర్నీ అండి, టెంప్టేషన్ అండ్ టెస్ట్. కానీ ఇక్కడే చాలామంది సెకండ్ లెవెల్లోనే ఉండిపోతూ ఉంటారండి. చాలామంది 70 to 80% పీపుల్ ఈ రెండో ప్రయాణంలోనే ఆగిపోతారు. ఎందుకంటే టెంప్టేషన్ని వారు ఎదుర్కోలేరండి. దే కెనాట్ కాంకర్ ద టెంప్టేషన్. టెస్టింగ్స్లో టెస్ట్లో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు, మరి పరీక్షను దేవుడు పరీక్షిస్తాడు. యోబును పరీక్షించాడు దేవుడు. ఎప్పుడు కూడా యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేసుకునేవాడు. ఎప్పుడు కూడా యోబు, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఆస్తి చుట్టూ నువ్వు కంచె వేయండి ప్రార్థన చేసుకున్నాడు. అదే ఆయనకి టెస్ట్గా మారింది. పరీక్షించాడు దేవుడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం చూచి సైతాను వచ్చేసాడు దేవుని దగ్గరికి వచ్చి, యోబుని నువ్వు మొత్తు అంటున్నాడు, అప్పుడు నేను దూషిస్తాడు చూడు, నేను వదిలేస్తాడు చూడు అని సాతాను సవాల్ విసురుతున్నాడు దేవునికి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, లేదు దూషించాడు చూడు, కావాలంటే అన్నీ తీసుకో అని అంటాడు. అన్నీ తీసుకుంటాడండి. కానీ యోబు ఎక్కడ కూడా దూషించలేదండి, సనుక్కోలేదండి. తర్వాత కంప్లైంట్ చేశాడేమో, అడిగాడేమో, దేవా నువ్వు నాతో మాట్లాడు, నాకు ఆన్సర్ ఇవే అని అడిగాడేమో, కానీ సనుక్కోలేదు. కానీ ఇజ్రాయేల్ సనుక్కున్నారండి. ఇజ్రాయేళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారండి. అది చాలా విచిత్రం, చాలా బాధాకరమైన మన జీవితంలో కూడా అండి. మనం టెంప్టేషన్స్ గుండా వెళ్ళినప్పుడు, మనము అరణ్యంలో నడుస్తున్నప్పుడు యూఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనుకోవాలండి. దేవుడు నాతో నడుస్తానని చెప్పాడే, మరి ఎందుకు నాకు ఈ శ్రమను అనుమతించాడు? దేవుడు నాతో నడుస్తా అని చెప్పాడే, ఎందుకు నాకు ఈ టెంప్టేషన్ అనుమతించాడు? ఎందుకు నాకు ఈ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు? ఎందుకు నాకు ఈ భర్తనిచ్చాడు? ఎందుకు నాకు ఈ అమ్మాయిని ఇచ్చాడు? యూ హ్యావ్ టు పాస్ ఇట్. నువ్వు దాన్ని నెగ్గాలి, ఆ టెంప్టేషన్ నెగ్గాలి. దేవుడు అండి, యేసయ్య అండి, హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్, బట్ హీ వాజ్ ఆల్సో టెస్టెడ్. ఆయన కూడా ఆగలుకొన్నాడు, ఆయన కూడా దాహం, కానీ సైతాన్ చిత్తం చేయలేదండి. సో ఈ టెస్ట్లో నువ్వు పాస్ కావాలంటే ఒకటే ఒక మార్గం, దేవుని వాక్యం అండి. మీకు ఆన్సర్ కూడా చెప్తున్నాను, సొల్యూషన్ కూడా యేసయ్య మనకు చెప్తున్నాడు. రెండో ప్రయాణంలో నువ్వు సరిగ్గా నడవగలగాలి అన్నట్లయితే, రెండో ప్రయాణం నుండి నువ్వు నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళాలన్నట్లయితే, ఈ లోకంలో ఉండే నువ్వు సెకండ్ లెవెల్లోనే నువ్వు ఆగిపోకూడదు అన్నట్లయితే వాక్యం చదవండి, వాక్యాన్ని అవలంబించండి,
వాక్యము దేవుని మనసు తెలియపరుస్తుంది. కాబట్టి వాక్యం చదవండి. యేసయ్య సైతాన్ని ఎలా ఎదిరించాడండి? వాక్యం అనే ఖడ్గంతో ఎదిరించాడండి. ఆత్మీయ ఖడ్గము నీకు ఉండాలి. రెండో ప్రయాణం నువ్వు చేసేటప్పుడు దేవుడు నీకు ఒక ఖడ్గం ఇస్తాడు. ఆ ఖడ్గం నువ్వు పట్టుకోవాలి, వదిలేయకూడదు, మార్గం మధ్యలో పడేయకూడదు. యేసయ్య నీతో నడుస్తుండగా నాకు ఈ ఖడ్గం వద్దు ప్రభా, చాలా బరువుగా ఉంది, నేను టైం లేదు ప్రభా వాక్యం చదవడానికి అని చెప్తే కనుక నువ్వు నెగ్గవు. టెంప్టేషన్లో నువ్వు నెగ్గవు. యూ కెనాట్ కాంకర్ దాట్. యూ విల్ ఫెయిల్ ద టెస్ట్. అరణ్యంలోనే నువ్వు తిరుగుతూ ఉంటావు. ఇఫ్ యూ ఫెయిల్ ద టెస్ట్ ఏం చేస్తారండి? 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏం చేస్తారండి? మళ్ళా 10th క్లాస్ రాయమంటారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా అన్నిసార్లు నువ్వు రాయాల్సిందే. నువ్వు రాస్తేనే ఇంటర్మీడియట్కి నువ్వు వెళ్తావు, నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్తావు. అలాగే దేవుడు ఇచ్చే టెస్ట్లో నువ్వు పాస్ కాకపోతే నువ్వు ఆ రెండో లెవెల్లోనే నువ్వు ఉంటావు. యూ హ్యావ్ టు పాస్ ద టెస్ట్. అప్పుడు నువ్వు పాస్ అయిన తర్వాత, అంటే వాక్యం చేత పట్టుకొని సైతాన్ని నువ్వు డిఫీట్ చేసిన తర్వాత, మూడో అనుభవం ఏంటంటే లూకా సువార్త 14వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయం అండి. లూక్ 4:22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఇక్కడ ఇంకా ముందు మనం చూసినట్లయితే 18లో లేక 17లో మనం చూసినట్లయితే ఆయన టెంప్టేషన్ శోధింపబడిన తర్వాత, ఆయన పరిశుద్ధమైన దేవతలు వచ్చిన తర్వాత, ఆయనని ఆదుకున్న తర్వాత యేసయ్య ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? దేవునితో. దేవుడు యేసయ్యని తిరిగి హోమ్ టౌన్కి పంపించాడండి. టెంప్టేషన్ తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చాడు తెలుసా అండి? హీ వెంట్ టు నాజరెత్. నజరేయుని యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ప్రయాణము జార్డన్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ప్రయాణం ఎక్కడండి? అరణ్యం ఎక్స్పీరియన్స్, డెజర్ట్ ఎక్స్పీరియన్స్, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్. మూడోది నజరేత్ ఎక్స్పీరియన్స్. నజరేతు ఆయన హోమ్ టౌన్కి వెళ్తాడండి. జీసస్ రిటర్న్డ్. సేటన్ లెఫ్ట్ జీసస్ అండ్ జీసస్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్. యేసయ్య తన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే 18 మనం చూస్తే, యేసయ్య యెషయా గ్రంథమును మరి చదువుతుండగా, మరి ఆయన అక్కడ వ్రాయబడిందంతా కూడా ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనని తేరి చూశారు. అంటే పరిచర్య స్టార్ట్ చేశాడండి. ఎక్కడ స్టార్ట్ చేశాడు తెలుసా? ఇంటి వారి దగ్గర, హోమ్ టౌన్లో స్టార్ట్ చేశారు. కానీ మూడో ఎక్స్పీరియన్స్ నజరేత్లో ఆయనని ఎవరు లెక్క చేయలేదండి. ఏంటండి? టెస్ట్ పాస్ అయిన తర్వాత నాకు రివార్డ్ రావాలి కదా అనుకుంటాం కదండి. బట్ నజరేత్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోయాడండి. యేసయ్య ఒక టెస్ట్ పాస్ అయినాక, టెంప్టేషన్ పాస్ అయినాక దేవుని దూతలు వచ్చి ఆయనని మరి పరామర్శిస్తారు, ఆయనని బలపరుస్తారు. తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాక సొంత వారే ఆయనని నమ్మలేదండి. your own people, your own blood relatives won't believe in you. They won't believe your purpose. నువ్వు గొప్పవాడని వారు ఎప్పుడు కూడా they cannot believe that. వారు అది ఒప్పుకోరు అంతే. సమ్టైమ్స్ యోసేపు కూడా అంతే కదండి. దేవుడు టెంప్టేషన్స్ కూడా అంతా కూడా మరి వెళ్తున్నప్పుడు అందరికీ చెప్తా ఉన్నాడు, దేవుడు నాకు ఒక ఇలాంటి కళలు ఇచ్చాడంటే ఎవరు నమ్మలే, సొంత వారు నమ్మలే, అన్నదమ్ములు నమ్మలే, తల్లిదండ్రులు కూడా నమ్మలేదు. దేవుడు మనకిచ్చే గొప్ప మినిస్ట్రీని ఎవరు నమ్మరు. ఎందుకంటే నిన్ను చూస్తూ ఉంటారు కదా, చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ ఉంటారు, నీ తప్పులు చూస్తూ ఉంటారు. కాబట్టి వీణ్ణ దేవుడు ఎన్నుకునేది అనుకుంటారు. మనుషులు తృణీకరించబడినప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. అదే దేవుడు వెళ్ళాడు. యేసయ్య కూడా అదే అనుభవం కూడా వెళ్ళాడండి. అన్ని గొప్ప కార్యాలు, అంత సైతాన్ని చూశాడు, ఏంజల్స్ని చూశాడు, సైతాన్ని ఎదిరించేశాడు, ఏంజల్స్ని చూశాడు. పాములు, తేలు అన్నీ కూడా ఆయనకు భయపడి పారిపోయేవంట ఈ 40 దినాల్లో. అంత మహిమతో ఉన్నాడంట. అటువంటిది తిరిగి ఇంటికి వెళ్ళినాక, తిరిగి ఆ సంఘములో ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ నజరేతు యొక్క అనుభవం ఏంటి తెలుసా అండి? అందరూ ఆయనని పడివేయాలనుకున్నారు, ఆయనని త్రోసివేయాలనుకున్నారు.
యోసేపు కూడా అదే జరిగిందండి. యోసేపుని నెట్టివేయబడిన యోసేపు ఎవరి చేత నెట్టివేయబడ్డాడని మనం చూసినట్లయితే సొంత అన్నదమ్ముల చేత, అన్నల చేత, సొంత ఫ్యామిలీ ద్వారా నెట్టివేయబడ్డాడు. యేసే కూడా నెట్టివేయబడ్డాడు. చూడండి 30 వచనంలో 29 నుంచి చదువుతాను చూడండి. సమాజంలో ఉన్న వారందరూ యేసేని చూచి ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ లూక్ చాప్టర్ 4:29 ఆన్వర్డ్స్. పట్టణంలో నుండి వెళ్ళగొట్టి, ఎవరి గురించి అండి ఇక్కడ రాయబడుతుంది? యేసయ్య గురించి అండి. నిజమైన మినిస్ట్రీ నువ్వు చేస్తే కనుక ఆ మినిస్ట్రీ నిజంగా నీకు తెలియబడాలి. నేను చేసేది ఖచ్చితమైన మినిస్ట్రీ, నిజంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మూడో అనుభవం ఏంటంటే, మనుషులు నిన్ను వెళ్ళగొడతారండి. ఏ సంఘంలో నువ్వు పెరిగావో ఆ సంఘంలో మనుషులు నిన్ను వెళ్ళగొడతారు. ఎందుకంటే నీ మినిస్ట్రీ అక్కడ లేదు. ఎందుకంటే నిన్ను నమ్మరు. యేసయ్యని కూడా నమ్మలేదు, యేసయ్యని వెళ్ళగొట్టారండి. చూడండి అక్కడ ఎంత చక్కగా ఆయన వాక్యం చదువుతున్నాడు. ఆయన అక్కడ పరిచారం చేశాడు. నజరేత్ యొక్క మందిర ఆవరణం దగ్గరికి వెళ్ళి యెషయా గ్రంథం నుంచి ఆ యొక్క గ్రంథం నుంచి ఆ మాటలు చదివినప్పుడు అందరూ కూడా ఆయన తేరి చూస్తున్నారు. ఎంత గొప్ప వ్యక్తిగా అయిపోయాడేంటి అని వారు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా ఆయనని ఆ పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణం కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. కొండ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనని అక్కడి నుంచి ఏంటండి పడేయాలని, త్రోసివేయాలని చూశారండి. మామూలుగా ఆయనని సంఘం నుంచి వెలివేయడం కాదండి, కొండ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి నూకి పడేద్దాం అనుకున్నారండి. యేసయ్యకి ఇంకా ఘోరమైన రిజెక్షన్ జరిగిందండి. చిన్న రిజెక్షనే మనం ఓర్చుకోలేకపోతాం కదండి. సంఘం నుంచి వెలివేయబడినప్పుడు సంఘం నుంచి లేదు, దేవుడు నీతో మాట్లాడలేదు, దేవుడు నేను పిలుచుకోలేదని చాలామంది అంటూ ఉంటారు. నాకు తెలుసు, నీ గతం ఏంటో తెలుసు, నీ తల్లిదండ్రులు ఏంటో తెలుసు, నీ కుటుంబం ఏంటో నాకు తెలుసు అని అంటూ ఉంటారు. యేసయ్యని కూడా అలానే అన్నారు. నీ తండ్రి యోసేపు కదూ, నీ తండ్రి యోసేపు కదా, ఆ యోసేపు వడ్రంగి పని చేసేవాడు కదా, నీవేంటి యాజకుల వల్లే నువ్వు వాక్యం చెప్తున్నావేంటి అని ఆగ్రహముతో నిండుకొని యేసయ్యని ఏం చేశారండి? వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, సంఘం నుంచి ఆయనని ఎక్కడికి తీసుకెళ్లారంట? కొండపైకి తీసుకెళ్ళి నూకెద్దామని ప్రయత్నించారు. కానీ దే కుడెంట్ టచ్ హిమ్. హల్లెలూయా. దే కుడెంట్ టచ్ హిమ్. ఆ ప్రయాణం కూడా, నజరేతు ప్రయాణంలో ఎవరైనా నీ వెనకాల పన్నాగాలు పన్నినా కూడా వారు నిన్ను ముట్టలేరు. ఎందుకంటే ఆ ప్రయాణంలో యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రణాళికలు మాత్రం ఆయన నెరవేరుస్తాడు. యేసయ్యని కూడా కొండ వైపు తీసుకెళ్ళగలిగారు ఏమో, పడేద్దామని అనుకునే వరకే వారి మధ్య నుండి మెదలకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. చూసారండి, ఇది మూడో ప్రయాణం అండి. మూడో ప్రయాణంలో మన సొంత వారే మనల్ని కాదంటారు, బ్లడ్ రిలేషన్సే మనకి వ్యతిరేకంగా అవుతారు, మన ప్రేమించే వారే మనకి శత్రువులు అవుతారు, మన మిత్రులే మనకి శత్రువులు అవుతారండి. ఆ మూడో ప్రయాణము అనుకుంటున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేమన్నా తప్పు చేశానా అని నువ్వు అనుకుంటావేమో. కానీ కాదు, ఇది ఈ లోకంలో ఈ 7 ప్రయాణాల్లో నువ్వు మూడో ప్రయాణంలో ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. నీ సొంత వారు నేను కాదని చీ అని ఉమ్మి వేస్తున్నారా, నిన్ను నెట్టి వేస్తున్నారా, నిన్ను ఏ దానికి పిలవట్లేదా, నీ యొక్క ఏంటండి పండగలకు పిలవట్లేదా, ఏంటండి పార్టీస్కి పిలవట్లేదా, గెట్ టుగెదర్స్కి పిలవట్లేదా, ప్రార్థన కూడికలకి నేను పిలవట్లేదా, నిన్ను నెట్టివేస్తున్నారా, నిన్ను ఒక చీడ పురుగు వల్లే నేను చూస్తున్నారా? దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మూడో ప్రయాణంలో ఉన్నావు నా బిడ్డ, అయినా వారిని నేమీ చేయలేదు. ప్రయాణం ఇంకా ముందుకు సాగిపోవాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను చూపిస్తానని దేవుడు అంటున్నాడు. మళ్ళీ 4వ ప్రయాణంలోనికి వెళ్ళిపోదామండి. మార్కు సువార్త 1వ అధ్యాయంకి వెళ్ళిపోదాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనము. సో 4th journey with Jesus. First journey is Jordan experience. Second journey is wilderness experience, అరణ్యపు అనుభవం. మూడోది ఏంటంటే నజరేత్ ఎక్స్పీరియన్స్, అంటే సొంత వారు నిన్ను కాదనే ఎక్స్పీరియన్స్ అనమాట. సొంత భార్య నిన్ను నమ్మదు, సొంత భర్త నిన్ను నమ్మడు, అన్న తమ్ముళ్ళు అంతవరకు నిన్ను ప్రేమించేవారు నిన్ను దూషిస్తారు, నువ్వు చెడపుట్టావని చెప్తా ఉంటారు. అలాగే 4వ ఎక్స్పీరియన్స్ ఏంటంటే
ఇప్పుడు చూద్దామండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 27 నుంచి చదువుతాను. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో. ఏంటండి? ద ఫోర్త్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. స్పిరిచువల్ అథారిటీ ఎక్స్పీరియన్స్. యేసయ్య ఎక్కడికి వెళ్తాడు తెలుసా అండి? ఈ ప్రయాణంలో ఒక ఫేమస్ సిటీ దగ్గరికి వెళ్తాడు. సొంత వారు కాదన్నారు, కానీ దేవుడు మాత్రము ఎక్కడైతే ఎంతమంది అయితే నేను కాదన్నారో, సొంత వారు నేను కాదనడానికి కారణం కూడా ఒకటి. ఎందుకు తెలుసా అండి? వారి దగ్గర నుండి నువ్వు ఇంకా వారికంటే వారు ఉన్న నజరేత్ అంటే చిన్న పట్టణము, దాదాపు 1000 మందే 1100 మందే ఉండేవారంట యేసయ్య ఉన్న కాలంలో. ఆ చిన్న పట్టణం నుంచి 4 ప్రయాణం ఏంటి తెలుసా? వారు నెట్టివేయబడినప్పుడు నువ్వు వారి పట్ల నువ్వు అసూయ, ద్వేషము, కోపము, ఆగ్రహం కలిగి వారితో నువ్వు పొట్లాడుతూ వారితో నువ్వు కలహించకుండా దేవుని వైపు నువ్వు చూస్తూ నీ ప్రయాణం గుండా నువ్వు వెళ్తూ ఉంటుండగా దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? ఫేమస్ సిటీకి తీసుకెళ్తాడు. నేను పాపులర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను అందరి నోట్లో నీ పేరు ఉంటుంది. అందరు కూడా ఆశ్చర్యము వింతగా నిన్ను చూస్తూ ఉంటారు. అబ్బా దేవుడు ఈమెను ఎలాగ వాడుకుంటున్నాడు, అబ్బా దేవుడు ఈయనను ఎలా వాడుకుంటున్నాడు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అద్భుతమైన వాక్యం కదండి. సో పాపులర్ చేస్తాడండి, లోకం తెలిసేటట్టుగా చేస్తాడు. జెఫన్యా 3:17, 18, 19లో లోకమంతటి కూడా నీ ఖ్యాతిని నేను ప్రకటిస్తానని దేవుడు చెప్తాడు. నీ ఖ్యాతి నలుమూల లోకాన్ని వెళ్ళేటట్టు నేను చేస్తాను అంటాడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో వారందరూ కూడా వారి దగ్గర నువ్వు బాధపడకు, దుమ్ము దులుపుకొని వెళ్ళిపో. కానీ నాతో పాటు నువ్వు ప్రయాణం చేస్తే ఇక మీద కపెర్నౌముకి వెళ్ళిపోయాడండి. కపెర్నౌము ఆ కాలంలో ఎలాంటిదంటే అక్కడే మెయిన్ సిటీ అనమాట. మెయిన్ సిటీ అంటే అక్కడే షిప్స్ అన్నీ ఆగిపోతాయి, అక్కడే గొప్ప గొప్ప మర్చెంట్స్, రిచ్ పీపుల్, ధనవంతులు అక్కడే బస చేస్తూ ఉంటారు, అక్కడే మార్కెట్స్, అక్కడే అన్నీ కూడా ఉంటాయండి. సో అటువంటి స్థితిలో దేవుడిని తీసుకెళ్తాడండి. ఒక స్పిరిచువల్ అథారిటీ ఉండే ప్రయాణంలో దేవుడిని తీసుకెళ్తాడండి. సో ఈ 3 ప్రయాణాల గుండా నువ్వు బాధపడకూడదు. ఫస్ట్ ప్రయాణం ఏంటంటే మారు మనసు పొందుకున్న తర్వాత, దేవుని నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆయన కొరకు నువ్వు జీవించాలని అనుకున్న తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత, రెండోది ఏంటంటే టెంప్టేషన్ గుండా నువ్వు వెళ్తావు. రెండోది ఏంటంటే పరీక్ష గుండా నువ్వు వెళ్తావు. నువ్వు నెగ్గినట్లయితే మూడో నజరేతు స్థలంలోనికి వెళ్తావు. నజరేత్ అంటే ఎవరంటే నీ వారే, సొంత వారే. నువ్వు పరిశుద్ధంగా జీవించినా కూడా ఏరి మీ దేవుడు లేడా అనేవారు ఉంటారండి. నజరేత్ అనుభవంలో నిన్ను నిరాకరిస్తారు. నువ్వు ఏంటో నువ్వు ఎవరికో కూడా నమ్మరు. నేను ఇంత తలాంతులు ఉందని కూడా నమ్మరు. నేను ఎక్కిరిస్తారు, నిన్ను ఎట్టివేస్తారు, నిన్ను పడద్రోయాలని చూస్తూ ఉంటారు. సైతాన్ కూడా కొన్నిసార్లు 3వ ప్రయాణం చేస్తున్నప్పుడు చచ్చిపో అంటూ ఉంటాడు. నువ్వు చచ్చిపో, నీ వల్ల ఏమి మరి ఎటువంటి కార్యాలు జరగవు, చచ్చిపో అంటారు. దేనికి పనికిరావు అంటావు. ఆ 3వ ప్రయాణంలో ఇది జరుగుతుంది. కానీ 4వ ప్రయాణంలో మనం చూసినట్లయితే అందరూ యేసయ్యని చూసి విస్మయం పొంది ఇదేమిటో అన్నారంట. అంతేకాకుండా ఇక్కడ కింద చూస్తే ఇది క్రొత్త బోధగా ఉన్నది, ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పు కొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటంటే పాపులర్. యూ విల్ బికమ్ పాపులర్. దేవునితో నడిచినప్పుడు దేవుడు అందరి ఎడల ఫేవర్ పొందుకునేటట్టు చేస్తాడు. ఇంతకుముందేమో సొంత వారు నిన్ను కాదంటారు, కానీ 4వ ప్రయాణంలో ఏంటంటే ఫేవర్ పొందుకుంటాం. మనుషుల దయందు, దేవుని దయందు నువ్వు వర్ధిల్తూ ఉంటావు. అలాగే ఆత్మీయ అధికారం వచ్చేస్తుంది నీకు. ఒకలాంటి అధికారం నీకు ఉంటుంది. పెద్ద చిన్న అనేది ఉండదు. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా నీవు ఈ 4వ ప్రయాణంలో అందరూ నీకు లొంగిపోవాల్సిందే. రాజులు కూడా విస్మయం పొందుతారు. రాజులు కూడా నీకు మరి వచ్చి నమస్కారం చేస్తారు. అది 4వ ప్రయాణం. 5వ ప్రయాణం మనం చూస్తే యెరూషలేము అనుభవం అండి. యేసయ్య నజరేతు నుండి కపెర్నౌము గలీలీ ఇవన్నీ కూడా అక్కడక్కడే అండి. గలీలీ అనగా కూడా అక్కడ ఆయన సేవ స్టార్ట్ చేయడము. గలీలీ తర్వాత యేసయ్య యెరూషలేంకి వెళ్తాడండి. యెరూషలేంలో మరి ఫేమస్ అయిపోయిన తర్వాత 5వ ప్రయాణం ఏంటంటే ఒక పాపులారిటీ మనం పొందుకున్న తర్వాత, ఒక ఘనత దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఒక 5వ ప్రయాణంలో వెళ్తాము.
ఇది చాలా ఘోరమైన ప్రయాణం అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే యెరూషలేములో మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము. యెరూషలేములో ఫరిసేయులు, యాజకులు ఏంటండి వీళ్ళందరూ కూడా యేసయ్యని తృణీకరించడం మాత్రమే కాదు, ఆయనను విమర్శిస్తారండి. క్రిటిసిజం అన్నమాట. నువ్వు ఒక్కసారి పాపులర్ అయ్యి చూడండి, మీకు తెలుస్తుంది. క్రిటిసిజం అంటే ఏంటో తెలుస్తుంది, విమర్శలు అంటే ఏంటో తెలుస్తాయి, రూమర్స్ అంటే ఏంటో తెలుస్తాయి, మీ గురించి అబద్ధ సాక్ష్యాలు ఏంటో తెలుస్తాయి. మిమ్మల్ని ప్రతి చిన్న విషయంలో కూడా సూక్ష్మంగా కూడా నిన్ను ఒక ముళ్ళుగా ఒక్కొక్క మాట మనుషులు నిన్ను మరి బాధపడుతూ ఉంటారు. లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే యెరూషలేములో ఉన్న రిలీజియస్ అథారిటీస్, యాజకులు, ప్రీస్ట్స్ వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు యేసుని. ఏంటి ఎలాగ చేసావు, ఎలా క్షమిస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడువా, ఏంటి ఎలా చెప్తావు, ఏది ఒక అద్భుతం చేసి చూడు. సేవకులైన మాకు కూడా మనకి కూడా కొన్ని మరి దేవుని చిత్తం చేస్తుండగా వారు ప్రతి అడుగడుగున ప్రశ్నించేవారు. అద్భుతం ఏది, నువ్వు సేవకురాలు అయితే ఎందుకు ఇది జరగలేదు, అదెందుకు జరగలేదు, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ శ్రమ అని అంటూ ఉంటారు. కానీ యేసయ్య కూడా అలాంటి విమర్శలు వచ్చాయండి. అంటే నువ్వు ఆ విమర్శల గుండా నువ్వు వెళ్తున్నావంటే, మనుషులు నేను విమర్శిస్తూ ఉంటున్నారంటే, అంటే నువ్వు మంచి చేస్తున్నా కూడా నేను విమర్శిస్తున్నాను. నువ్వు దేవుని మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా కూడా, నువ్వు ఇరుకైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా నేను వారు విమర్శిస్తున్నారు అంటే యు ఆర్ ఇన్ ద 5th జర్నీ విత్ గాడ్. 5వ ప్రయాణంలో మీరు ఉంటా ఉన్నారండి. సో దే విల్ ట్రై టు ట్విస్ట్ హిస్ వర్డ్స్. యేసయ్య ప్రతి మాటను ట్విస్ట్ చేసేవారు. ప్రతిదీ ఇది ఎవరికి ఇవ్వాలి, డబ్బులు ట్యాక్సెస్ పే చేయాలా, డబ్బు విషయం, ఎందుకంటే దేవుడు డబ్బును పట్టుకునేవాడు కాదు. సో అన్నీ కూడా అపవిత్ర ఆత్మలు కలిగిన వారు, క్షమింపబడిన వారిని ప్రతి అడుగున యేసుని విమర్శిస్తూ ఈయనలో దెయ్యం ఉందని చెప్పేవారు. ఈయన దేవుని కుమారుడు అని దూషిస్తున్నాడు, దూషణ మాటలు మాట్లాడుతున్నాడు, ఈయనలో దెయ్యాలు ఉన్నాయని చెప్పేవారు. అలాగే ఈయన మెస్సయ్య కాదు, ఈయన ఏంటి మెస్సయ్య అవ్వడం ఏంటి అని చెప్పేవారు. ఈయన ఒక దొంగ అని చెప్పేవారు. అలాంటివి మనం చూస్తూ ఉంటాం. హీఈస్ అ సిన్నర్, పాపులతో కూర్చొని తింటున్నాడు, తాగుతున్నాడు, ఆయన పాపిష్టోడు అని చెప్తున్నారు, ఈయన ప్రవక్త అని చెప్పేవారు. కానీ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ హార్డెస్ట్ థింగ్ టు డీల్ విత్ అండి. మరి నేను కూడా సేవలో వచ్చినప్పుడు మరి నేను ఇవన్నీ కూడా డీల్ చేస్తానని నేను అనుకోలే, కానీ దేవుడు నన్ను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నాడండి. మరి ఫస్ట్లో నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్దగా నేను ముసుగు వేసుకోవాలని, లేక నేను ఇలా ఉండకూడదని, నేను మామూలుగా అంటే ఏంటంటే డ్రెస్సులు వేసుకోకూడదని, చీరలే కట్టుకోవాలని, పాస్టర్లు అయితే డ్రెస్సులు వేసుకోకూడదు కదా అని, అసలు ఎన్ని ఒపీనియన్స్ అంటే మనుషుల ఒపీనియన్స్, ఎన్ని ఒపీనియన్స్ ఏంటండి, అది పెట్టుకోకూడదు, ఇది పెట్టుకోకూడదు, అది పెట్టుకోకపోతే అన్నీ తీసేసినా కూడా మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి అనమాట. అన్నీ తీసేస్తున్నా కూడా వారికి ఇష్టం లేనిది చేయకపోయినా వారికి ఇది ఇష్టం లేదు కదా, రింగులు పెట్టుకోవడం ఇష్టం లేదా, ఓకే సరే తీసేస్తాను, గొలుసులు వేసుకోవడం ఇష్టం తీసేస్తాను, లేకపోతే ఇలా వేసుకుందాం, చీరలే కట్టుకోవాలా, సరే చీరలు కట్టుకుంటే మళ్ళీ ఇదేంటి అదేం చీర అనేవారండి. చాలా విమర్శలు గుండా వెళ్తామండి. దేవుని సేవకులైన వారు విమర్శలు గుండా వెళ్ళినప్పుడు యేసయ్య వాళ్ళని మనము, అది యెరూషలేము యొక్క అనుభవం అని, అది కూడా ఎవరో తెలుసా, యాజకులే, రిలీజియస్ పీపులే, దేవుని బిడ్డలే, దైవ భక్తి కలిగిన వారే మరి మనల్ని విమర్శిస్తూ ఉంటారు. మరి ఇంతవరకు అటువంటి ఓన్ ఒపీనియన్స్ మనం క్రిటిసిజం మనం తీసుకోకుండా యేసయ్య వాళ్ళే మౌనంగా ఆన్సర్ ఇద్దాము, వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదు. కానీ ఆ ప్రయాణం గుండా యేసయ్య లూకాసు వార్త మీరు చదవండి, 5వ అధ్యాయం 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే అబ్బా అడుగడుగునా యేసయ్యని విమర్శిస్తూ ఉన్నారు. సో ఇటువంటి సాంప్రదాయాలతో కూడిన భక్తి జీవితం మనకు వద్దండి, అసూయతో కూడిన భక్తి జీవితం మనకు వద్దండి. యేసయ్య అంటే అసూయ పడేవారు ఉన్నారు, సో పాపులారిటీ కొంచెం వచ్చే కానీ అసూయ పడేవారు ఉన్నారు. 6వది ప్రయాణం ఏంటంటే ఈ విమర్శల తర్వాత గెత్సేమనే అనుభవం అండి. గెత్సేమనే తోట అనుభవం అండి, అంటే చీకటి అనుభవం, శ్రమల అనుభవం, ఘోరమైన శ్రమల అనుభవం. కానీ అక్కడ ఒక మాట ఏముందంటే, నా చిత్తం కాదు ప్రభా, నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా,
ఈ గిన్నె నా నుండి తొలగింప చేయండి తండ్రి, అయినను నేను నీ చిత్తమే చేస్తాను. అంటే దేవుని చిత్తం చేసే అనుభవం, పాపులారిటీ వచ్చినాక, ఆశీర్వాదం వచ్చినాక, లేక మనుషులందరూ కూడా నీ వైపు చూస్తుండగా, మిరకల్స్ జరుగుతుండగా, మరి అద్భుతాలు నీ ద్వారా సంఘంలో జరుగుతుండగా, చాలా ఫాలోయింగ్ ఇంక్రీజ్ అయిన తర్వాత శ్రమల అనుభవం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది పాస్టర్స్ని నేను చూశానండి, ఈ 6వ అనుభవం దగ్గర పడిపోతూ ఉంటారు. ఏంటి తెలుసా అంటే డబ్బు దగ్గర పడిపోతూ ఉంటారు. అంటే 5 వరకు బాగుంటుంది, తర్వాత డబ్బు వచ్చేయంగానే తర్వాత దేవుడు అంటాడు, ఆ డబ్బంతా తీసిచ్చేసే అంటాడు. ఆ డబ్బు నీకు అవసరము లేదు అంటారు. కానీ దేవా ఇది మాత్రం నువ్వు అడగకు ప్రభు అంటారు. కానీ ఇక్కడ యేసై కూడా అదే జరిగిందండి. శరీరాన్ని నలగొట్టే ఒక లాంటి అనుభవం వస్తుందండి. కొన్నిసార్లు ఒక స్థితిలోనికి వెళ్ళిన తర్వాత, విమర్శలు అన్నీ కూడా ఓర్చుకున్న తర్వాత, సైతాను శరీరాన్ని నలగొట్టే అనుభవం, చెమట రక్తంగా మార్చే అనుభవము, రక్తంగా మారబడే అనుభవం వస్తుందండి. నాకు కూడా మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత 2016లో టీవీ మినిస్ట్రీ స్టార్ట్ చేసామండి. 2017 అంతా బాగుంది, టీవీ మినిస్ట్రీ 2 years ఇవాంజలిజం, అన్ని ప్లేసెస్కి వెళ్ళాం. 2018లో సేవ స్టార్ట్ చేశాను. సంఘంలో ఒక ఆలయముని నడిపించే ఒక నాయకులుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. నన్ను ఒక పాస్టర్గా నిలబెట్టినప్పుడు నన్ను నలగొట్టే గెత్సేమనే అనుభవంలోనికి నేను వెళ్ళిపోయాను. అందరు నన్ను అంటే ఆ నాయకత్వంలో నాయకుడిగా ఉన్నప్పుడు ఒంటరిగానే నడవాలి కదండి, ఒంటరిగా నడిచే అనుభవంలోనికి నేను వెళ్ళానండి. యేసయ్య కూడా నా గురించి ప్రార్థన చేయి, పేతురు, యాకోబు, యోహాను మీరుండి నా గురించి ప్రార్థన చేయండి, నాకు మీ ప్రార్థన విజ్ఞాపన అవసరము ఉంది అన్నప్పుడు అందరూ పడుకుంటా ఉన్నారండి. కానీ యేసయ్య ఒక్కడే నలగొట్టిన అనుభవం అనమాట. నాకు కూడా అదే అనుభవం. బీపీ, నా హెల్త్ పాడైపోవడం, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. శరీరము చెమట కూడా రక్తంగా అనమాట. ఎంత ఎంత చెమట అంటే ఏంటంటే హార్డ్ వర్క్ చేసేదాన్ని, హార్డ్ వర్క్ చేసే అనుభవం అనమాట. గొప్పగా హార్డ్ వర్క్ చేసిన దాని వెనకాల మనుషులు మరి వెన్నుపోటు పొడవడం, అంతేకాకుండా సరిగా నిలబడలేకపోవడం, వాక్యం చెప్పే ముందు విపరీతమైన అలసట, విపరీతమైన నేను బతుకుతానా లేదా, ఈ వాక్యం చెప్పగలుగుతానా లేదా అనే అనుభవం కూడా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అనుకునేదాన్ని, ప్రభా ఇది లాస్ట్ మెసేజ్ ఏమో అనేది. నిజంగానే నాకు కూడా అది జరిగిందండి. చెమట రక్తంగా మారబడిన అనుభవం కూడా నేను వెళ్ళానండి. ఒక్కొక్కసారి పోడియం మీద నేను నిలబడినప్పుడు చాలాసార్లు నాకు ఇలా కళ్ళు తిరిగి పడిపోయి ఆయాసము, ఆక్సిజన్ అందక పడిపోతున్నానేమో అనే అనుభవం అన్నమాట. అది భయంకరమైన అనుభవం. ఇంకా ఇదే లాస్ట్ మెసేజ్ అనిపిస్తుంది. అయినను కూడా నీ చిత్తమే జరిగిన ప్రభా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ లాస్ట్ మెసేజ్, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ లార్డ్ అని నేను నిలబడేదాన్ని, బలవంతంగా నేను నిలబడేదానండి. కానీ దేవుడు బహుగా వాడుకునేవాడు, మహిమకరంగా వాడుకునేవాడు. ఆ అనుభవం కూడా నేను వెళ్ళానండి. కొన్నిసార్లు ఒంటరిగా పోరాడాల్సి వచ్చే అనుభవం అండి. కానీ యేసయ్య మరి ఏంటండి, నేను అనుకుంటే దేవదూతల సమూహం నాకు వచ్చి సహాయపడతారు, కానీ నేను దేవుని చిత్తం చేయాలని అనుకుంటున్నాను. ఆ గిన్నె, ఆ సిలువ నేను మోసుకోవాలని అనుకుంటున్నాను. గెత్సేమనే అనుభవం, కల్వరి కొండ అనుభవం అండి. సిలువను మోసే అనుభవం నీకు ఉన్నదా? మన సిలువను మోసే అనుభవం ఉండాలి. అలాగే యేసయ్య వలె ఎదుటి వారి సిలువ మోసే అనుభవం మనకు ఉండాలండి. యేసయ్య ఎవరి సిలువ మోసాడండి? ఎవరైతే ఆ స్థానంలో ఉండాలో ఆ స్థానము యేసయ్య తీసుకొని వారి అనుభవాన్ని, మరి వారి యొక్క సిలువను యేసయ్య మోసాడండి. యాక్చువల్గా ఆయనకి హీ షుడ్ నాట్ బీ క్యారింగ్ దట్ క్రాస్ అండి. కానీ నీ కొరకు, నా కొరకు యేసయ్య సిలువను మోసాడు. అలాగే మనం కూడా యేసయ్యతో ప్రయాణం చేసేటప్పుడు మనం కూడా ఎదుటి వారి సిలువను మోసే అనుభవం చేయాలండి. ఎదుటి వారు తప్పులు మన మీద వేసుకోవాలి, మనం వారి గురించి ప్రార్థన చేసుకోవాలి. ఎదుటి వారు మనల్ని దూషించిన, మొహం మీద ఉమ్మి వేసిన, ఎదుటివారు మనల్ని యూదా వలె అప్పగించిన, తప్పుడు ప్రచారాలు చేసిన, మన గురించి మనల్ని శత్రువులకు అప్పజెప్పిన, అలాగే ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన, మనం వారి గురించి క్షమించండి తండ్రి అనే అనుభవం మనం కూడా వెళ్ళాలండి. అది 6వ అనుభవం. క్షమించండి ప్రభా, క్షమించండి తండ్రి, వారు నన్ను కొడుతున్నారు, ఏ తప్పు చేయలేదు, వారి కొరకు నేను అద్భుతాలు చేశాను, వారు బాగుండాలని ఎన్నో కార్యాలు నేను చేశాను,
కానీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే అనుభవం గెత్సేమనే అనుభవం అండి, కలవరి అనుభవం అండి, సిల్వ మోసుకునే అనుభవం. ఆ అనుభవంలో నువ్వు నెగ్గినట్లయితే, ఆ స్ట్రగుల్లో కూడా నువ్వు దేవుని చిత్తం చేసినట్లయితే, యోసేపు కూడా అంతే, ఏ సేవలే అండి. ఆయన తప్పు చేయలేదు కానీ శిక్షింపబడ్డాడండి, జైల్లో కూర్చున్నాడండి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందండి? రాజసింహాసనం ఎక్కాడు. 7వ అనుభవము మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ క్లియర్గా రాయబడింది ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఇక్కడ పరలోకమందును భూమి అందును సర్వాధికారం మీకు ఇవ్వబడును అని ఇక్కడ ఉందండి. ఇంకొక చోట మార్క్స్ వార్త అనుకుంటా, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదువుతాను చూడండి. ద లాస్ట్ అనుభవం, మార్క్స్ వార్త 16:19. ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు కొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైను. సింహాసనం మీద కూర్చున్న అనుభవం అండి. బెతన్యాలో యేసయ్య ఆరోహణం అవుతున్నాడు. ద లాస్ట్ ప్లేస్ బెతన్యా అండి. యేసయ్య ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది. యేసయ్య బెతన్యా అనే ప్రదేశానికి వెళ్ళాడు. లాస్ట్ ప్రయాణము బెతన్యాకి వెళ్ళాడు. కొండ మీద మరి అతని శిష్యులకి ఒక పని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆ ప్రయాణము, ఆఖరి ప్రయాణంలో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, ఒక గొప్ప దేవుడిగా తన శిష్యులకి రెస్పాన్సిబిలిటీ ఇస్తాడండి. ఒక కమిషన్ 28:19లో మనం చూస్తున్నాం, సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి నాకు సాక్షులుగా ఉండండి అని ఒక రెస్పాన్సిబిలిటీ. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా పేతురుకి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 28లో లాస్ట్ చాప్టర్స్ ఆఫ్ ఆల్ గాస్పల్స్ మనం చూస్తే 4 సువార్తల్లో లాస్ట్ చాప్టర్ మనం చదివినట్లయితే అందరికీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. బెతన్యా అనే ప్రాంతానికి లాస్ట్ ప్రయాణం చేశాడు. అక్కడ ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడండి. 7వ ప్రయాణము మనము దేవునితో కూర్చుండే ప్రయాణంగా ఉండాలి. ఆరోహణం అయిపోయి మహాకాశమును దాటిపోయి యేసయ్యతో ఎల్లవేళల్లో యుగయుగముల వరకు మనము ఆయనకి మరి ఆయన సింహాసనం పక్కనే కూర్చునే అనుభవం ఎంత చక్కగా ఎండ్ అయింది కదండి. ఎంత చక్కని ప్రయాణాలు, 7 ప్రయాణాలు మనం విని ఉన్నామండి. మన జీవితంలో కూడా ఈ 7 ప్రయాణాల గుండా వెళ్ళాలి. మీరు ఏ ప్రయాణంలో ఉన్నారో నాకు చెప్పగలుగుతారా? ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద 5th and the 6th. 5th దాటిపోయాను అనుకుంటా. అయినాను వస్తూనే ఉంటాయి, మనం చనిపోయే వరకు విమర్శలు ఉంటూనే ఉంటాయి. బట్ ఎక్కువగా విమర్శింపబడినప్పుడు, అది మినిస్ట్రీ స్టార్ట్ అయ్యేటప్పుడు విమర్శింపబడ్డాను. స్త్రీలు వాక్యం చెప్పచ్చా అది ఇది అనేసి. 6వ ప్రయాణం ఏంటంటే శరీరం నల్లగొట్టుకున్న ప్రయాణం, ఆయన చిత్తం చేసే ప్రయాణము. అన్నీ ఉన్నప్పుడు అండి, అన్నీ ఏంటండి, చక్కని ఇల్లులు దేవుడు ఇచ్చినాక 5వ ప్రయాణం తర్వాత దేవుడు మనల్ని చాలా బ్లెస్ చేస్తాడండి. 5వ ప్రయాణంలో చాలా బ్లెస్, ఏది కావాలో అది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కానీ 6వ ప్రయాణంలో దేవుడు శరీరాన్ని నల్లగొడతాడు. అప్పుడు కూడా దేవుని చిత్తం చేయాలని ఆశపడండి. దేవుని చిత్తం చేస్తే ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ చాలా బహుబలమైనది. ఇక్కడ చాలామంది వెనకంచి వేస్తూ ఉంటాడు, సిల్వని నేను మొయ్యను ప్రభా, ఈ సిల్వని నేను మొయ్యలేను ప్రభా అంటూ ఉంటారు. సిల్వని మొయ్యాలండి. వ్యాధి, బాధ, శాపాలు, రోగాలన్నిటినీ కూడా మనము దేవుని సన్నిధిలో మరి ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఆ తర్వాత మనము ఆయన చిత్తం చేసినప్పుడు, సైతాన్ చిత్తం కాదండి. సైతాన్ చిత్తం ఏంటంటే మరి సిలువను వేసేటప్పుడు వాడు అనుకున్నాడు యేసయ్య చనిపోతాడు కదా, ఇంకా ఉండదు అనుకున్నాడు. కానీ యాక్చువల్గా సిలువ మోస్తున్నప్పుడే అస్సలైన విజయము, సిలువ అంటేనే విక్టరీ దేవుడు మార్చేశాడండి. సో నువ్వు ఒకవేళ కష్టాలలో, శ్రమల్లో నీ శరీరం నలగబడుతున్న స్థితిలో ఉన్నావా? దేవుని చిత్తము చేయాలని నువ్వు ఆశపడుతున్నావు కానీ నీ శరీరం ఒప్పుకోవట్లేదా? దేవుని చిత్తము చేయాలని ఈ గిన్నె నువ్వు యేసయ్య అంటున్నాడు కదా, ఈ గిన్నె నుండి నేను త్రాగుతాను, ఐ షల్ డ్రింక్ ఫ్రమ్ దిస్ కప్, నీ చిత్తం అంటే నేను తాగుతాను ప్రభా, అయినను నా కష్టమైనా కూడా అయినను నేను నీ చిత్తం చేస్తాను ప్రభా అని. సో మనం కష్టమైనా కూడా, మన దగ్గర యాక్సెస్ ఉన్నా కూడా ఆయన చిత్తం చేసేవారుగా మనం ఉందాము. దేవుడు ఏదైనా అడిగినా ఇచ్చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. పొలాలు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు,
అలాగే నీ ప్రియులే కావచ్చు దేవుడు అడిగినప్పుడు ఇచ్చేయడానికి ఇష్టపడాలి. అలాగే సిలువను మోసుకునే అనుభవం నీకు ఉండాలండి. అది దేవుని బిడ్డల యొక్క నిజమైన లక్షణము. నాకు ఈ సిలువ వద్దయ్యా, నేను మోసుకోలేకపోతున్నా, ఈ బరువు నాకు వద్దు ప్రభా, ఈ కంఫర్టబుల్ జోన్లో నేను ఉంటా, ఈ సిలువ వద్దయ్యా, ఆ బరువు నేను మోయనయ్యా, బర్డన్స్ నాకు వద్దయ్యా అంటే యు ఆర్ నాట్ వాకింగ్ విత్ గాడ్. యు లెఫ్ట్ గాడ్ ఇన్ ద 5th జర్నీ. ఎక్కడ అండి 5th జర్నీ? ఎక్కడ? యెరూషలేంలోనే దేవుని వదిలిపెట్టేశారు మీరు. అలా ఉండకండి. దేవునితో ముందుకు మనం వెళ్ళిపోదాం, బెతన్యా యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోదాం. సో చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నట్లయితే. We will pray along with you all. Lord Jesus, praise and thank you, Father God. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నాతో మాతో అందరితో మాట్లాడావయ్యా తండ్రి. జర్నీ విత్ జీసస్ అనేది ఎలాంటి ప్రయాణాలు గుండా వెళ్ళాలో మాకు నేర్పించావయ్యా. అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు అయ్యా, నీకే వందనాలు అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, మేము ఇంతవరకు ఎక్కడ ఏ ప్రయాణంలో ఆగిపోయామో తిరిగి మేము తండ్రి నిన్ను అయ్యా తండ్రి నీతో పాటు కలిసి నడిచే భాగ్యాన్ని మా అందరికీ నీ దయచేస్తామని నమ్మొచ్చు అయ్యా. విన్న వాక్యాన్ని సైతాన్ని ఎత్తిపోకుండా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. So yeah, praise the Lord everybody. Thank you for tuning in. Thank you for inviting me. So I hope you are blessed by this word. Don't forget the 7 journeys with Jesus. 7 ప్రయాణాలు, 7 యాత్రలు ఈ లోకంలో మనం చేయాలి. ఏది మానుకున్నా కూడా మనము తిరిగి ఆ ప్రయాణం చేసేంతవరకు యేసు అక్కడే ఆగిపోతాడు. He will walk with you. So let us pass through all the journeys. అటే తిరుగుతూ ఉంటే మనం వెళ్ళలేమండి, మనం సింహాసనం మీద కూర్చోలేము. So let us go through all the journeys in this life and do the will of God. Thank you once again for tuning in. God bless you. Praise the Lord.